Hi, I'm Alex. Today I made mixed vegetable curry. సో అమ్మ ఓలమ్మాయి ఏటమ్మా ఇది నీ భాష తెలుగే అర్థం కాదు ఇంగ్లీష్ ఏం మాట్లాడతావే నువ్వు అంటున్నారా అనుకోకండి. మనకి ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి కానీ ఇదంతా అని ఇవాళ నేను ఏం చేస్తాను అంటే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అంటే ఏం లేదండి. ఆ కాయగూరలు తెస్తారా, అవి పట్టుకొచ్చి ఫ్రిడ్జ్లో పడేస్తామా, ఆ మూలకొట్టి ఈ మూలకొట్టి వెళ్ళిపోతూ ఉంటాయి. కాయగూరలన్నీ తీసినప్పుడు ఎలాగన్నా 2 కాయగూరలు మిగిలిపోయే ఉంటాయి. అది క్యారెట్, క్యాప్సికము ఏదో ఒకటి అవన్నీ కూడగలిపి కాయగూరలు ఏమీ లేని రోజున ఏమీ లేవు అని కంగారు పడిపోకుండా ఆ ఉన్న కాయగూరలని చిన్న చిన్న ముక్కలు కోసి కాసంత నూనె, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అలా 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 కలిపేసి ఈ ఉన్న కాయగూరలు అందులో వేసి ఉప్పు కారం వేసి నీళ్ళేసి దించేయడమే. మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అని వెరైటీగా చెప్పక్కర్లేదు, ఆల్ మిక్స్చర్ కర్రీ అంతే. ఏం కాయగూరలు ఉంటే ఆ కాయగూరలు పట్టుకెళ్ళి అందులో పడిచేయడం, ఉప్పు కారం వేసేయడం, నీళ్ళు వేసేయడం, అదే కూర. ఏటి పిచ్చి పిచ్చి కూరలని చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏం వద్దండి, నేను చెప్పిన మాట నిజమా కాదా చెప్పండి. ఇంట్లో ప్రతి కాయగూరకి ఒక కాయగూర మిగిలిపోయి ఉంటుంది. అదిగోండి, మీరు నమ్మకపోతే మా బిడ్డకు కూడా పెట్టాను నేను. అదిగో ఆడి ఫేస్ చూడకండి.